వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ మహావిష్ణువు దర్శనానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లు అన్ని భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. వీఐపీ టికెట్లు తీసుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో తోపులాటలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 50,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికారులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైష్ణవ దేవాలయాల్లో భక్తులు పోటెత్తారు. భక్తుల దర్శనం కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు కూడా వైకుంఠ శోభ సంతరించుకున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ అందిస్తారు. పురస్కరించుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా మొత్తం వైకుంఠ శోభనైతే సంతరించుకున్నాయి. ఉదయం 4 గంటల నుంచే భక్తులైతే దేవుణ్ణి దర్శించుకుంటున్న పరిస్థితి. ఉత్తర ద్వారం నుంచి దేవుణ్ణి దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందనే నేపథ్యంలో మొత్తం ఉదయం 4 గంటల నుంచి భక్తులంతా దేవాలయాలకు వస్తున్నారు. ప్రస్తుతం మనం రామన్నపేటలోని ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడంతా కూడా వైకుంఠ శోభ అయితే ఇక్కడ సంతరించింది. మొత్తం భక్తులు భారీగా దేవుని దర్శించుకుంటానికి వస్తున్నారు. ఇక్కడ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. స్వామి చెప్పండి, ఏంటి వైకుంఠ ఏకాదశి స్పెషల్ ఏంటి? జయ శ్రీమన్నారాయణ.
వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు అమోఘం. ముందు కానీ వెనుక కానీ ఎప్పుడైనా ఆయన యొక్క ఆశీర్వచనాలు భక్తులకు ఉంటాయని చెప్పని ఒక ప్రతి. అయితే ఈ రోజు వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చిందనమాట. ఈ పేరుకి ఏంటంటే వైకుంఠంలో కూడా శయనోత్సవం నుంచి ఈ రోజు మేల్కొని ఉంటాడు స్వామివారు. అందువల్ల దేవతలందరూ వైకుంఠంకి వచ్చి స్వామివారిని దర్శించుకునే రీతిలో వారు ఉంటారనమాట. అదే విధంగా ఆ వైకుంఠంలో కూడా ముక్కోటి దేవతలందరూ స్వామివారిని ఏం చేసి ఉన్నటువంటి ఒక స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం కోసం వస్తే ఆ స్వామివారి ఈ భక్తులు కూడా దర్శించుకుంటే ఆ ముక్కోటి దేవతలు కూడా వాళ్ళకి వారి సహాసహకారాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళ ఆశీర్వచనాలు కూడా దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి దేవాలయం వైష్ణవ దేవాలయం ప్రతి వైష్ణవ దేవాలయానికి ఈ రీతిగా భక్తులు స్వామివారిని దర్శించుకునేటువంటి భాగ్యం కలిగించేటువంటి రీతిలో ఆయన ఈ స్పెషల్ గా పుష్యమాసంలో కూడా వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మన ఈ పురాతనమైన దేవాలయం ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి ఆజానుభావంలో రూపంలో ఉంటాడు. కానీ మన ఈ బాలనగర్ వెంకటేశ్వర రామన్నపేటలో కూడా బాలుని రూపకంగా ఉంటాడు అన్నమాట. బాలుని రూపకంగా ఉండడమే కాకుండా స్వామివారిలో కూడా దశావతారాలు ఏం చేసి ఉంటాయి అనమాట. అది కేవలం స్థపన రోజు నాడే కనపడతాయి అనమాట. ఎందుకంటే ఆ రోజు స్వామివారి యొక్క వస్త్రాన్ని తీయడం జరగడం వల్ల అప్పుడు ఏర్పడింది. ఇప్పుడు అన్ని అలంకారంతో ఉంటాడు కాబట్టి ఆ అలంకారంలో కూడా ఆ స్వామివారి యొక్క దశావతారాలు నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ప్రతి ఏకాదశికి దర్శించుకునేటువంటి వారికి ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనాలు కలుగుతాయి. ఆ స్వామివారి దశావతారాలు కూడా ఏం చేసి ఉండే రీతి వాళ్ళు దర్శించుకునే రీతి కనబడుతుంది. కాబట్టి ఈ రోజు స్వామివారిని దర్శించుకొని పూజ చేసుకునేటువంటి భాగ్యం కలిగిస్తే వారికి స్వామివారి అందరి దేవతల ఆశీస్సులు వారికి ఉంటాయని చెప్పని ఒక ఉద్దేశంతో వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి యొక్క దర్శనం కోసం ఇంత భక్తులు వేయించేసి రావడం యొక్క విశేషం అనమాట. స్వామి ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు. అసలు దాన్ని ఎందుకు ఆ విధంగా దర్శించుకున్నారు? ఉత్తర ద్వారదర్శనం నుంచి దర్శించుకునేటువంటి భాగ్యం ఎందుకు అంటే ఉత్తరంలో కూడా కుబేరుడు వేయించేసి ఉంటాడు అనమాట. వచ్చే భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యం కూడా వాళ్ళకు అందించే ఆ స్వామివారు వడ్డీ కాసుల వాడి వాటిక నాకు చెల్లించుకునేటువంటి రీతిలో ఉంటుందని చెప్పిన ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. చూసుకుంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశికి ఎలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి? ఈ రోజు స్పెషల్ గా ఏమన్నా ఉంటాయి? ఈ రోజు స్వామివారికి ఉదయం పాలతోని పాదాభిషేకం జరిగింది. అయితే ఈ రోజు ప్రతి ఏకాదశి రోజు నాడు స్వామికి భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలు దాదాపు ఒక 30-40 మంది స్వామివారికి సాయంకాలం రోజున ఇవాళ 4 గంటలకు స్వామివారి దగ్గర దాదాపు ఒక 40 మంది భక్తులు 18 అధ్యాయాలు స్వామివారికి వినియోగించుకోవడం జరుగుతుంది. ఆ అధ్యాయంలో కూడా వారికి ఎందుకంటే భక్తులు ఒక కోరిక తీర్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఆ స్వామివారికి ఆ శ్లోకాలన్నీ వినియోగించుకోవడం జరుగుతుంది అనమాట. దాంతో పాటుగా మేము కూడా వారికి అనుకరించి వారితో పాటుగా చదువుకోవడం జరుగుతుంది అనమాట. ఇది వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అయితే ఇటు ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే అనేక శుభాలు కలుగుతాయని అయితే భక్తులంతా కూడా ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని వైష్ణవ దేవాలయాలలో వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం 4 గంటల నుంచే భక్తులు పోటెత్తడంతో వైష్ణవ దేవాలయాలను కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కెమెరా పర్సన్ శివకుమార్ తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నెల్లూరు నగరంలోని ఉత్తర శ్రీరంగంగా పిలువబడే రంగనాథ స్వామి దేవస్థానం, పెంచలకొండ నరసింహకొండ, కొండ బిట్రుగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో నిలబడ్డారు. నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఉత్తర శ్రీరంగంగా చెప్పుకునే నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. అలాగే పెంచలకోన, నరసింహకొండ, కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో ఎండోన్మెంట్ అధికారులు పూర్తిగా కూడా భక్తుల యొక్క రద్దీని అంచనా వేస్తూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు మనం రంగనాథ స్వామి టెంపుల్ వద్దను. రంగనాథ స్వామి టెంపుల్ వద్ద వేకోజాము నుంచి కూడా 2 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో స్వామివారిని దర్శించుకునేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. బార్ల తీరు సుమారు కిలోమీటర్ మేర కూడా
భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఉచిత దర్శనం, అలాగే 50 రూపాయలు, 200 రూపాయలు టోకన్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకమైనటువంటి లెటర్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే భక్తుల రద్దీ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో బార్లు తీరి అంటే 2 మార్గాల్లో కూడా ఇటు ఏదైతే డబ్బులు 50 రూపాయల దర్శనం కానీ 200 దర్శనానికి కూడా భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి ఉన్నాయి చెప్పాలి. ఇక్కడ భక్తులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎన్ని గంటలకు వచ్చారు సార్ మీరు ఇక్కడ? ఎన్ని గంటలకు వచ్చారు సార్ మీరు దర్శనానికి ఇక్కడికి? 7 గంటలకు వచ్చేసి. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు? అలాగే ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు సార్, చెప్పండి మీరు ఎన్ని గంటలకు లైన్ లోకి వచ్చారు, ఎలా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు? ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి అంటే ఉదయం 5 గంటలకు వచ్చారు, 4 గంటలకు వచ్చారు, ఇంకా కూడా దర్శనం కూడా కాలేదంటూ కూడా భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండడం, ఇప్పుడు ఊహించిన దానికంటే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఇక్కడ ఈ దర్శనానికి కూడా లేట్ అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించి ప్రతిష్ట దేవస్థానంలో ఉన్నటువంటి పూర్తి పురాతనమైనటువంటి ఈ దేవస్థానంలో రంగనాయక స్వామి దర్శించుకునేందుకు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఈ రోజు రంగనాయకుల అమ్మవారుగా కూడా ఇక్కడ దర్శనమిస్తారు. స్వామి, ఈ దేవస్థానానికి సంబంధించి యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారి యొక్క విశేషాలు, ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క ఇది కొనసాగుతుంది, అంటే భక్తులు ఎంత పెద్ద ఎత్తున రావడానికి గల కారణాలు ఏంటి? మామూలుగా ప్రతిష్ఠ 4 రకాలు ఉంటాయి. స్వయం క్షేత్రము, దైవ ప్రతిష్ట, ఋషి ప్రతిష్ట, మానవ ప్రతిష్ట. ఈ యొక్క 4 ప్రతిష్టల్లో కూడా ఋషి ప్రతిష్ట చాలా విశేషం జరుగుతుంది. ఇది కశ్యప్ మహాముని యొక్క తలపగిరి క్షేత్రం మీద పౌండరీక యాగం చేసి, ఈ పౌండరీక యాగంలో పాల్గొన్న పౌర్ణమి రోజు స్వామివారు గరుడారూఢుడై ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. ఈ ఋషి ప్రతిష్ఠ ఇది చాలా విశేషమైన క్షేత్రం ఇది. దీనికి ఉత్తర శ్రీరంగంగా బాసిల్లుతుంది ఇది. అందులో దీనికి ఇక్కడి నుంచి కూడా మనకి వైష్ణవ సాంప్రదాయంలో ఇక్కడ ఆళ్వార్ ఆచార్యులు అనే వాళ్ళందరూ నివసించుండే స్థలం ఏదంటే దాన్ని దివ్యదేశంగా భావిస్తారు. ఇది వైష్ణవ దివ్యదేశంగా ఉంది. దీన్ని ఉత్తర శ్రీరంగంగా పిలుస్తారు. ఈరోజు ముక్కాటి పర్వదినం ఏంటంటే దక్షిణాయనం స్టార్ట్ అయ్యి దక్షిణాయనం ఎండ్ అయ్యేటప్పుడు చివరి ఏకాదశిని ఒక ముక్కోటి ఏకాదశిగా భావిస్తారు. ఈ అందరూ కూడా ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శిస్తే మన యొక్క మంచి విశేషం జరుగుతాయని చెప్పేసి భక్తుల యొక్క విశేషం. అందువల్ల ఈ ముక్కోటికి అందరూ వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శిస్తారు. ఈరోజు ఉత్తర శ్రీరంగంగా పిలుచుకున్నటువంటి రంగనాథ స్వామి దేవస్థానం ఇది ఋషి ప్రతిష్టతో కూడుకున్నటువంటి దేవస్థానం. అన్ని ప్రతిష్టల్లో కల్లా ఋషి ప్రతిష్ఠించినటువంటి దాని యొక్క ఆ యొక్క దేవస్థానం యొక్క ఇది ఏకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మహిళా భక్తురాలు కూడా ఉన్నారు. అమ్మ, ఈ రోజు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ దేవస్థానంలో ఇంత పెద్ద ఎత్తున భక్తులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి? ఈ యొక్క ఆలయ అధికారులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి అతి పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి ఈయన పెన్నా నదిలో కొట్టుకొని వచ్చి ఇక్కడికి ఆగిపోయారు. అలాంటి ప్రముఖమైన శ్రీ రంగనాథ స్వామి పురాతనమైనది. మన భారతదేశంలో ఒక విశిష్టమైన ఇదిగా పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ రంగనాథ స్వామి భక్తులకు కోరిన విధంగా వాళ్ళకి కోరికలు తీర్చే విధంగా ప్రసిద్ధికెక్కినారు. ఈరోజు భక్తుల కోరికలు తీర్చేటటువంటి స్వామిగా రంగనాథ స్వామి నిలవనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఏదైతే ఈ దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్ఠ నేపథ్యం ఉదయం ఏకవజాము నుంచి కూడా భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే మూల విరాట్ విగ్రహము పెన్నా నదిలో కొట్టుకొచ్చింది, ఇక్కడ కర్షిక మహర్షి ఈ యొక్క దీన్ని ప్రతిష్ఠ చేసినట్టు కూడా ఇక్కడ భక్తులు అనుమతిగా చెప్తున్న పరిస్థితి. పురాతన కాలంగా చోళరాజుల కాలం నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి కూడా ఈ యొక్క కొనసాగుతున్న పరిస్థితి. మరికొంతమంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడున్నమ్మా ఈ యొక్క ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగా మెరుగ్గా చేశారండి. ఈ క్యూలో రద్దీ లేకుండా ఆన్లైన్ విధానంగా మామూలు 200 రూపాయల క్యూ సపరేట్ పెట్టి జనాలు ఒత్తిడి లేకుండా ఫ్రీగా వచ్చే విధంగా చేశారండి. ఈ సంవత్సరం అన్నింటికంటే ఎన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. నారాయణ గారికి మరీ కృతజ్ఞతలు జరుగుతుంది. ఏదైతే ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల పట్ల కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, రంగనాథ స్వామి దేవస్థానం నుండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర ద్వారం గుండా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు.
ఓకే ఓకే సార్ ఏం కొద్దిగా కుమార్ థర్డ్ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి గ్రామంలో శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం ముక్కోటి శోభ సంతరించుకుంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, ఉచిత అన్నప్రసాదం, త్రాగునీరు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమేవ కేవలం కవరాజతాక్షి శ్రీ విష్ణు హృద్గవర ఓం గోవిందాయ నమః. ఓం తరవులు మెరయగా పరమాన్నాయము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి శ్రీ రామాలయంలో ఉదయం 5:30 ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై సీతా సమేత రామచంద్ర స్వామి ఉత్సవమూర్తులకు తిరుప్పావై సేవాకాలం చతుర్వేద పారాయణంతో పాటు విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
హరిహర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ స్వామివారికి ఏకంతంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో రంగురంగుల పూలతో అలంకరించారు. శ్రీ స్వామివారికి ప్రాతకాల పూజను వేద మంత్రాలతో నిర్వహించారు. పూజల అనంతరం పల్లకి సేవపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన అంబారీ సేవపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి స్వామివారి సన్నిధిలో ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా ఉత్తర ద్వార దర్శనం పూజా కార్యక్రమాలు ఘనంగా జరపబడ్డాయి. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర దేవాదాయ శాఖ పక్షాన ఆలయ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వార ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, వేకువజామునే వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ స్వామివారి సన్నిధిలో ఓవైపు నారాయణమూర్తిని, మరోవైపు పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలగడం ఆనందదాయకంగా, శుభదాయకంగా, శోభిల్లే విధంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు నారాయణమూర్తిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం తిరుమలలో గాని, ధర్మపూర్లో గాని, యాదగిరిలో గాని అనేక ప్రాంతాల్లో కూడా నారాయణమూర్తిని దర్శించుకునే భాగ్యం ఉత్తర ద్వార దర్శనం ద్వారా. వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ రోజు భీమేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ దేవాలయంలో ఇద్దరి స్వాముల దర్శనం, హరినారాయణలకు సంబంధించినటువంటి ఏదైతే హరిహర క్షేత్రంగా పిలువబడ్డదో ఓవైపు పార్వతీ పరమేశ్వరుని, మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంతపద్మ స్వామిని ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు బారులు తీరి దర్శనం చేసుకోవడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. హిందూ సాంప్రదాయంలో పవిత్రమైన రోజుల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో విశిష్టమైనది. కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చున్నటువంటి హిందువులంతా బలంగా నమ్మేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర గోపురం ద్వారా ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి చెందుతామని చెప్పేసి వారి నమ్మకం. అన్ని వైష్ణవాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా మా కాదిరి లక్ష్మీ నరసింహస్వామి గారి దేవస్థానం నందు కూడా ఈ రోజున ముక్కోటి పర్వదిన కార్యక్రమం మొదలైంది. బాగా సందడిగానే ఉంది. అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసినారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావచ్చు, అర్చకులు కావచ్చు, అంతే స్థాయిలో మున్సిపల్ అథారిటీస్ కావచ్చు, పోలీస్ సిబ్బంది వారు కావచ్చు, అందరూ కూడా ఒకరినొకరు సమన్వయం చేసుకుంటూ సహకరించుకుంటూ భక్తాదులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకునే విధంగానే కార్యక్రమం రూపుదిద్దుకోబడింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం. ఈ క్షేత్రాన్ని సుప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో మొత్తం యావత్ టీం అంతా కూడా రాజకీయ నాయకులతో సహా, పుర ప్రజలతో సహా అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. వచ్చే బ్రహ్మోత్సవాలు కూడా మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లోనే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. యావత్ హిందూ సమాజానికి కూడా ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కమలాపూర్ మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం నుండి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్చకులు ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించారు. స్వామివారిని పురవీధుల్లో ఊరేగించగా భక్తులు నీరాజనాలు అర్పించారు. నారసింహుడిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులతో కొండపై ఆధ్యాత్మికత నెలకొంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో వైకుంఠ శోభ సంతరించుకుంది. వైకుంఠ ఏకాదశి నాడు రంగనాయక స్వామివారు ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలు విద్యుత్ దీపాలంకరణలతో శోభిల్లుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వారా భూదేవి శ్రీదేవి సమేత శ్రీ తల్పగిరి రంగనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించారు. అర్ధరాత్రి నుంచే రంగనాథుని ఆలయానికి భక్తులు చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నం సింహాచలంలోని సింహాద్రి అప్పన్నస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారంలో వైకుంఠ వాసుని అలంకారంలో శేషవాహనంపై అప్పన్నస్వామి దర్శనమిస్తున్నారు. ఉత్తర ద్వారంలో స్వామిని మొదటిగా ఆలయ ధర్మకర్త, కుటుంబ సభ్యురాలు, ఎమ్మెల్యేలు, అతిథి గజపతిరాజు, గంటా శ్రీనివాసరావు, గజబాబు దర్శించుకున్నారు. సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. సుమారు 5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కూడా ఈ దేశంలోనే మనకి ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. దీన్ని ఈ యొక్క ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులందరూ కూడా దర్శించుకోవడానికి దాదాపు మేము 40,000-50,000 వరకు వస్తారని అంచనా వేయడం జరిగింది. దానికి తగినట్టుగానే అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా మేము క్యూ లైన్స్ అన్ని ఏర్పాటు చేసి సక్రమంగా జరిగేటట్టు మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది కూడా ఈ దేశంలోనే మనకి ప్రసిద్ధి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నాచారం వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు దేవాలయాలకు బార్లు తీరారు. ఉత్తర ద్వారం దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తున్న భక్తుల నమ్మకం. గోవింద నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకోగా ముందుగా వీఐపీలకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం సహా స్పీకర్ గడ్డం ప్రసాద్, ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాసులు, కేంద్ర మంత్రి రామ్మోహన్, శాసనసభాపతులు అయ్యన్న పాత్రుడు, రఘురామకృష్ణంరాజు, ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామనాయుడు, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు, నారా రోహిత్ దంపతులు, ఎంపీ డీకే అరుణ, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, క్రికెటర్ తిలక్ వర్మ, వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, ఆర్కే రోజా, మిథున్ రెడ్డి, భారత్ బయోటెక్ ఎంపీ కృష్ణ ఎల్లా, మేనేజింగ్ డైరెక్టర్ సుచరిత ఎల్లా తదితరులు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు.